శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నానాభూత హృదబ్జ సద్మనిలయం నామోజ్వలాభూషణం నామస్తోత్ర పవిత్రిత త్రిభువనం నారాయణాష్టాక్షరం నాదాంతేందుగడత్సుధా పృతతనం నానాత్మచిన్మాత్రకం నానాకోటియుగాంతభానుసదృశం రామం భజే తారకం. సమస్త భూతముల హృదయ పద్మగృహమందు నివాసము కలిగినటువంటి అన్ని భూతాలు, మనుషులు ఒకటి కాదండి, మొత్తం సర్వభూతాల యొక్క హృద్పద్మమందు కూడా నివాసమందు ఉన్నటువంటి రామనామమనుడు ప్రకాశమానమగు అలంకారము కలిగినటువంటి నామమును స్తుతించుటచే పవిత్రము చేయబడిన ముల్లోకాలు కలిగినటువంటి నారాయణాష్టాక్షరవంత స్వరూపమైనటువంటి నాద మధ్యమందున్న చంద్రుని వలన జారుతున్న అమృతముచే తడుపబడిన శరీరము కలిగినటువంటి అందరి ఆత్మయందు జ్ఞానరూపుడైనటువంటి ప్రళయకాల కోటి సూర్యులతో సమానుడైనటువంటి తారకరాముణ్ణి సేవిస్తున్నాను. నాదాంతేందుగళ సుధాపృతను నానాత్మచిన్మాత్రకున్ వేదోదారు సమస్తభూత హృదయ విష్ణున్ విభున్ కల్పగాలాదిత్యాయుత కోటి తుల్య పరమాత్మాష్టాక్షరీ మంత్రగున్ శ్రీదున్ విశ్వపవిత్రనాము వరదున్ శ్రీరాము సేవించదన్. ఖశ్యామం ఖగవాహనం ఖరరిపుం ఖాత్యాదిభూతాత్మకం ఖాతీతం ఖగమంత్రతత్పరపదం ఖజ్జోట కోక్షుజ్వలం భావాచ్యం ఖావాచ్యం ఖగకేతనం ఖగమనం ఖర్వాట శృంగాలయం ఖారాజ్యం చ ఖరంద్ర పీఠనిలయం రామం భజే తారకం. చూసారు ఎలా వచ్చిందో పద్యం శ్లోకం? అన్నీ ఒత్తుఖాలు పెట్టి ఖా ఖా ఖా. ఆకాశం వలె నల్లనైనటువంటి గరుడు వాహనుడైనటువంటి ఖరాసురుని శత్రువైనటువంటి ఆకాశాది పంచభూతము రూపుడైనటువంటి ఆకాశాది పంచభూతాలు ఉంటాయి కదా, ఆ రూపుడైనటువంటి ఆకాశమును అతిక్రమించినటువంటి ఖేచర ముద్రామంత్రముల యందు ఆసక్తి గల వారికి స్థానమైనటువంటి కోటి మెరుపుల వలె ప్రకాశించుచున్నటువంటి ఆకాశం వలె చెప్పశక్యముగానటువంటి గరుడధ్వజం కలిగినటువంటి కర్వాట పర్వత శిఖరమంతే నివాసము కలిగినటువంటి ఆకాశం వలె బట్టబయలుగా ఆరాధింపబడదగినటువంటి ఇంద్రియ పీఠముకు మనస్సునందు స్థానము గలట్టి తారక రూపరాముణ్ణి నేను సేవించుచున్నాను. ఖరవైరిన్ ఖగవాహనుండ వినిభున్ ఖర్వాట శృంగాలయున్ పరమార్థాంచిత మంత్రతత్పరు వియద్భ్రాజిష్ణు ఖారాజ్జు సుస్థిర వేదాంతమయున్ విచిత్ర గమనున్ శ్రీపంచభూతాత్మకున్ వరసత్యోక్తు సుషుమ్రమజ్జగతు శ్రీవాసున్ ప్రశంసించదన్. వేద్యం వేదగురుం విరించి జనకం వేదాంతమూర్తిం స్ఫురద్వేదం వేదకలాపమూల మహిమాధారాంతకందాంకురం వేదశృంగ సమానశేషశయనం వేదాంత వేద్యాత్మకం వేదారాధిత పాద పంకజమహం రామం భజే తారకం. తెలియగలిగినటువంటి అంటే తెలియగలిగినటువంటి వేదములు ఉపదేశించినటువంటి బ్రహ్మను గన్నట్టి అంటే చూసినట్టి, బ్రహ్మను తెలియడం మాట, బ్రహ్మను చూసి తెలియడం. వేదాంత రూపుడైనటువంటి ప్రకాశించుచున్న వేదములు కలిగినటువంటి వేద సముదాయము యొక్క ప్రధాన మహిమకాధారమైనటువంటి దుంప యొక్క మొలక అయినటువంటి
వేద శిఖరములతో సమానమైన శేషుని యందు శయించినటువంటి వేదాంతములచే తెలియదగినటువంటి రూపము కలిగినటువంటి వేదములకు ఆరాధింపదగిన పాదపద్మములు కలిగినటువంటి తారకుడైన రాముణ్ణి సేవిస్తున్నాను. ఎంత బాగున్నాయండి. వేదాధారు సమస్త వేద గురున్ వేదాంత వేద్యున్ లసద్వేదారాధిత పాద పంకజయుగున్ వేదాంతమూర్తిన్ మహావేద భ్రాజిత వేద్య బ్రహ్మజనకున్ వేదాంత భావోల్లసద్వేదాగ్రేసర తల్పు రాము మహిమాధారున్ ప్రశంసించదన్. మూలాధారదనుం జయస్ఫుటపటు జ్వాలా సమాలింగితం మూలాధారధనుంజయస్ఫుటపటు జ్వాలా సమాలింగితం మూర్ధన్యాంత శశాంకమండలగతం క్షీరాభిషేక ప్రియం ముక్తాశోభిత బౌళిభిర్మునివరై ఆరాధితం భావయే ప్రఖ్యాతైస్త్రిగణై జనాదివగణై శేఖామృగైర్దైవతై. మూలాధార చక్రమందలి అగ్ని యొక్క స్ఫుటమైన గొప్ప జ్వాలలచే చుట్టుకోబడినటువంటి సహస్రార చక్రమందలి చంద్రమండలమును పొందినటువంటి మూలాధారంలో ఏముంటాయండి? అగ్ని యొక్క స్ఫుటమైన గొప్ప జ్వాలలతో చుట్టుకొని ఉంటుందండి మూలాధారం. సహస్రార చక్రమంజలి చంద్రమండలంలో చల్లగా ఉంటుందండి. పాలయాభిషేకము ఇష్టము కలిగింది, పాలాభిషేకం ఇష్టము కలిగినటువంటి ముత్యము చేత ప్రకాశించుచున్నటువంటి శిఖలు గల మునుల చేత ఆరాధింపబడినటువంటి, అంటే మునులందరికీ కూడా శిఖలు ఉంటాయి కదండి, పెద్ద పెద్ద శిఖలు, జటాజూటాలు అన్నీ వాళ్ళ చేత ఆరాధింపబడినటువంటి ప్రసిద్ధమైన రాజులు, వానరులు, దేవతలు అని 3 గణముల చేత పూజింపబడుతున్నటువంటి రాముని సేవిస్తున్నాను. ప్రకటాధారమునన్ ధనుంజయ శిఖాభాస ప్రభాయుక్త మసక్త పూర్ణ ద్విజ రాజమండల సుధాధారాభిషేక ప్రియున్ సుకళాశోభిత మౌని వానర మహాక్షోణీశ్వర ప్రావృతున్ సకలాత్మన్ ద్రిగణార్చితున్ గొరతు భూజాతా విభున్ రాఘవున్. తారాకార విమానమజ్జనలయం తత్వత్రయారాధితం తత్రాధీశ్వర యోగ నిర్గుణ మహాసిద్ధై సమారాధితం తత్సంగం తరుణేందుశేఖరసకం తారాత్ర్యాంతర్గతం తప్తస్వర్ణ కిరీటికుండలయుగం రామం భజే తారకం. నక్షత్రాకారమైన విమాన మధ్యమునున్నటువంటి జీవుడు ప్రకృతి ఈశ్వరుడు అన్న 3 తత్వముల చేత ఆరాధింపబడుచున్నటువంటి అందు ప్రధానమైన యోగము చేత నిర్గుణులైనటువంటి గొప్ప సిద్ధుల చేత పూజింపబడుతున్నటువంటి, చూడండి, తత్పదవి యొక్క సంగమము కలిగినటువంటి ఈశ్వరుని యొక్క స్నేహితుడైనటువంటి నేత్రత్రయ మధ్య భాగమైన భ్రూమధ్యమందున్నటువంటి పుటము వేసిన బంగారం యొక్క కిరీట కుండలపు జోడును కలట్టి తారక రాముణ్ణి సేవిస్తున్నాను. తారాకార విమానమజ్జనలయున్ తత్వత్రయారాధితున్ సారాచార విశిష్ట సిద్ధముని సంస్థవ్యాఘ్రీ తత్సంజ్ఞకున్ దారాధ్రీశ్వర సంతతాప్తుబరమున్ తారాత్రయాంతర్గతున్ శ్రీరామున్మకుటాంగదాభరణు సంసేవింతు ఇష్టాప్తికిన్. తారం తారక మండలో పరిరసజ్యోతిస్ఫురత్తారక తారకాతీతం తత్వమసీతి వాక్య మహిమాధారం తటిత్సన్నిభం తత్వజ్ఞాన పవిత్రి త్రిభువనం తత్వజ్ఞాన పవిత్రిత త్రిభువనం తారాసనాంతర్గతం తారాంతధ్రువమండలాబ్జరుచిరం రామం భజే తారకం. తరింపజేయనటువంటి నేత్రమండలములకు పైన ప్రకాశించు సహస్రారము అతిక్రమించినటువంటి నీవు పరబ్రహ్మవైతివి అని వాక్య మహిమకు ఆధారమైనటువంటి మెరుపులతో సమానుడైనటువంటి బ్రహ్మజ్ఞానముచే పవిత్రమై చేయబడిన 3 లోకములు కలిగినటువంటి ముత్యాల పీఠము మధ్యన పొందినటువంటి
నక్షత్రమనతైరుండు ధ్రువమండలమునందు పద్మముచే శోభించినటువంటి తారక రాముణ్ణి సేవిస్తున్నాను. తారున్ దారక మండలో పరిప్రసిద్ధ జ్యోతిన్ విద్యున్నిపున్ తారాంతద్రువమండలాబ్జరుచిరిన్ దారాసనాంతర్గతున్ దారాతీతు సుధీ పవిత్రుతిని సీతానాదు సత్కీర్తి విస్తారున్ తత్వమసీతి వాక్య మహిమా దారున్ భజింతున్ మదిన్. ఇంకోటి అద్భుతం, ఒక దాని తర్వాత ఇంకో అద్భుతమే. రామకర్ణామృతం అంటే అద్భుతమే. కస్తూరి ఘనసార కుంకుమల శ్రీచందనాలంకృతం. కస్తూరి ఘనసార కుంకుమల శ్రీచందనాలంకృతం కందర్పాదిక సుందరం గణనిభం కాకుస్తవం సద్భజం కళ్యాణాంబరవేష్టితం కమలయా యుక్తం కళావల్లభం కళ్యాణాచల కార్మక ప్రియసకం కళ్యాణ రామం భజే. కస్తూరి, కర్పూరము, కుంకుమము, పంచగంధము అని వానిచే అలంకరింపబడినటువంటి మన్మధుడి కంటే మిక్కిలి సుందరుడైనటువంటి, మన్మధుడే సుందరుడంటే మన్మధుడి కంటే సుందరుడైనటువంటి, మేఘములతో సమానుడైనటువంటి, కాకుస్తవంశముల ప్రధానుడైనటువంటి, బంగారు బట్ట కట్టుకున్నటువంటి, లక్ష్మితో కూడినట్టి, శాస్త్రములందు ఇష్టుడైనటువంటి, ఈశ్వరునికి ఇష్టమైన స్నేహితుడైనటువంటి, మంగళరూపుడైనటువంటి రాముణ్ణి సేవిస్తున్నాను. శితికంఠాప్తు మృగీ మదానుమిళిత శ్రీచందనాలంకృతం క్షితిపుత్రీ సహితున్ ఘనాఘర విపున్ శ్రీరామ భీతాంబరన్ దత సౌందర్యజిత స్మరన్ బ్రవిల సత్కాకుస్తవంశధ్వజన్ హిత విద్యాదికు రామభద్రుమదినే నెంతున్ కృపా కాంక్షినై. ఆహా, ఇంకాడే ఇదండి అసలు చూడండి, ఇది అద్భుతం మాట, అద్భుతంలోకి అద్భుతం. మజ్జీవం మదనుగ్రహం మదదీపం మద్భావనం మత్సుఖం మత్తాతం మమ సద్గురుం మమ పరం మోహాంధ విచ్ఛేదనం మత్పుణ్యం మదనేక బాంధవజనం మజ్జీవనం మన్నిధం మత్సిద్ధిం మమ సర్వకర్మ సుకృతం రామం భజే తారకం. ఆహా, నా ప్రాణము, నా యందు అనుగ్రహం గలవాడు, నా ఏలిక, నా ధ్యాన స్వరూపుడు, నా సౌఖ్యము, నా తండ్రి, నా గురువు, నా పరమాత్మ, నా అజ్ఞానాంధకారమునంతా కూడా పోగొట్టేటువంటి వాడు, నా పుణ్యరూపుడు, నాకు బహుబంధురూపుడు, నా ప్రాణాధారమైన వాడు, నా నిధి, నా తపస్సిద్ధి, నా సమస్త కర్మల పుణ్యము అయిన తారకరాముణ్ణి సేవిస్తున్నాను. ఇది ఒక్కటి చాలదండి రామకర్ణామృతంలో మోక్షం పొందడానికి. ఇది ఒక్క శ్లోకం చాలా అద్భుతం కదండి. మాకు గురున్, తెలుగులో మాకు గురుండనుగ్రహుడు మజ్జనకుండు విపుండు జీవమున్ మాకు విమోహవర్జితుడు మత్సుకృతంబు సుఖంబు భావమున్ మాకు సమస్త బాంధవజనంబు ధనంబు సుకర్మ సిద్ధయున్ మాకు సమస్త తారకము మా రఘురాముడటంచునించెదన్. బా, ప్రాణాలన్నీ హాయిగా అలా చదువుతుంటే ఎంత బాగుంటుందండి. నిత్యం నీరజలోచనం నిరుపమం నివారసుకోపమం నిర్భేదానుభవం నిరంతరగుణం నీలాంగరాగోజ్వలం నిష్పాపం నిగమాగమార్చిత పదం నిత్యాత్మకం నిర్మలం నిష్పుణ్యం నిఖిలం నిరంజన పదం రామం భజే తారకం. నిత్యుడు, పద్మముల వంటి కన్నుల కలవాడు, ఉపమానము లేనివాడు. ఉపమానం ఆయనతో పోల్చడానికి ఎవరో లేదండి, ఉపమానం చెప్పడానికి వేరే వాళ్ళు లేరు. నివ్వరి గింజముళ్ళ వలె సూక్ష్మరూపుడు, అభేదానుభవ స్వరూపుడు, ఎడతెగని గుణములు గలవాడు, నల్లని శరీర శోభచే ప్రకాశించేవాడు, పాపశూన్యుడు, వేదశాస్త్రములచే పూజింపబడు పాదములు గలవాడు, నిత్యుడు, నిర్మలుడు, పుణ్యశూన్యుడు. పుణ్యపాపశూన్యుడని అర్థం అండి. పుణ్యశూన్యుడు అంటే పుణ్యాలు చేసుకోలేదని పాపాలను అర్థం చేసుకోకండి. పాపాలు పుణ్యాలు ఆయన దగ్గర ఏమీ లేవు. సర్వస్వరూపుడు, అజ్ఞానశూన్యుడు అంటే జ్ఞానవంతుడని అర్థం అండి. అయిన తారకరాముణ్ణి సేవిస్తున్నాను. నిత్యం
నిర్ధురితిం సరోజనయునన్ నీలాంగరాగోజ్వలన్ నిత్యాత్మన్ విమలన్ నిరంతరగుణన్ నిర్భేదు నిష్పుణ్యనిన్ సత్యున్ సూక్ష్మనిరంజన నిరుపమన్ సర్వాత్మయోగీంద్ర సంస్తుత్యున్ నిర్గుణరాముదారకు భజంతున్ సత్కృపాకాంక్షిణై. హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు.